శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ నెల 5వ తారీఖు అష్టమి, భగళాముఖి అమ్మవారి యొక్క జయంతి. ఈ జయంతులు అంటే దశమహావిద్యలు 10 కనుక ఒక్కొక్క నెలలో లేదా 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది. మొన్న లాస్ట్ మంత్ 30వ తారీఖున అమ్మవారి యొక్క అక్షయ తృతీయ రాజశ్యామల జయంతి అయింది. ఇప్పుడు భగళాముఖి అమ్మవారి యొక్క జయంతి అష్టమి. అయితే ఈ భగళాముఖి అమ్మవారు వాక్స్తంభన చేస్తుంది. రాజశ్యామల అర్ఘళంగా వాగ్ధాటినిస్తే భగళాముఖి అమ్మవారు వాక్స్తంభన చేస్తుంది. ఎవరికి చేస్తుంది అని అంటే, మనలో ఉన్నటువంటి శత్రువుని వాక్స్తంభన చేసి ఒక పాజిటివ్ అవేర్నెస్ని కల్పించడం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట ఉన్నటువంటి శత్రువులు అంటే మన మాట సరిగా లేకపోయినా, మన వ్యవస్థ సరిగా లేకపోయినా, లేకపోతే మనం మంచిగా ఉన్నా కూడా ఇతరులు ఎక్కువగా శత్రువులు అవడం ఎక్కువగా అవుతుంది. అందువలన బయట ఉన్నటువంటి శత్రు జయంగా మనకి అపజయం లేకుండా చేసేటటువంటి శక్తియే శ్రీ భగళాముఖి అమ్మవారు. ఈ భగళాముఖి అమ్మవారి యొక్క ఉపాసన ఒక గురుముహతాగా మనం మంత్రదీక్ష తీసుకొని అనుష్ఠానం చేయడం అంటే దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇంతకుముందే తీసుకున్న వాళ్ళ గురు పరంపర ప్రకారంగా ఎవరైతే దీక్ష తీసుకొని అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఈ 5వ తారీఖున చక్కగా మీ గురువు గారిని అడిగి ఎలా చేయాలి విధి విధానాలన్నీ కూడా చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అంటే ముందు రోజు రాత్రి నుంచి కూడా మళ్ళీ అష్టమి వెళ్ళేంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని గోచరిస్తూ ఉంటుంది. అయితే ఈ భగళాముఖి సాధన చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజున ఎల్లో కలర్ వస్త్రాలు అంటే పసుపచ్చని యొక్క వస్త్రాలను ధరించడం, అలానే అమ్మవారికి తామర పువ్వులతో కానీ లేదా పసుపు పువ్వులతో కానీ అర్చన చేయడం, ఎల్లో కలర్ అక్షంతలు, ఎర్ర అక్షంతలు చాలా వరకు వాడతాం, ఈ అమ్మవారికి మాత్రం ఎల్లో అక్షంతలతోని ఉపచారాలు అవన్నీ చేయడం. తర్వాత అమ్మవారికి పసుపు గమ్ములు మాలగా వేసి లేదా పసుపు గమ్ములతో అమ్మవారికి అనుష్ఠానం అంటే జపం చేయడం కూడా, ఇలా ఏదైనా కూడా ఎల్లో కలర్ సంబంధించినటువంటి వస్తువులతో మనం అమ్మవారిని ఆరాధన చేయడం. అష్టగంధ లేపనం కూడా అమ్మవారికి చేయవచ్చును. మీరు కూడా ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా సుగంధ పరిమళంగా ఎప్పుడు కూడా శ్రీ విద్య ఉపాసకులు మంగళకరంగా కనిపించడం ఈ యొక్క సాధనలో ఒక ప్రక్రియ కనుక మీరందరూ కూడా ఈ భగళాముఖి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాన్ని శుభ్రంగా చేసుకొని మీకున్నటువంటి సర్వ ఈతి బాధలన్నీ కూడా పోవాలి. అంటే ఈతి బాధలు అని అంటే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తక్కువ ముఖం పట్టాలని చెప్పేసి మనకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా చాలా వరకు తీరాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో భావనాపూర్వకంగా మనసా వాచన కర్మణ త్రికరణ శుద్ధితో ఎవరైతే ఈ శ్రీ విద్య ఉపాసనలో ఉండి వాళ్ళ అమ్మవారిని ఆరాధన చేస్తారో వారందరికీ కూడా ఇహంలోనే భోగము, మోక్షము, జ్ఞానము, వైరాగ్య చింతన ఎవరికి ఏం కావాలో అన్ని ఐశ్వర్యములను అనుగ్రహించే మహాశక్తి ఆ సహస్రాక్షి రాజరాజేశ్వరి లలిత మహాత్రిపుర సుందరి. ఎట్టకేలకి శక్తి ఒకటైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి ప్రక్రియను అప్పచెప్పి వారికి ఏ రకమైనటువంటి ఈ జనులందరికీ ఏ రకమైనటువంటి పనులు కావాలో ఆ పనులన్నీ కూడా చెయ్యాలి అని చెప్పేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క శక్తిగా మనందరికీ నిలబెట్టి ఉంది కనుక ఆ శక్తిని మనం ఎవరైతే ఉపాసన చేసి ఆరాధన చేసి అర్చిస్తామో కలియుగంలో వాళ్ళందరికీ కూడా ఈ మంత్రము, యంత్రము, తంత్రము ఈ 3 విధములుగా అమ్మవారికి మనం అర్చన చేస్తే గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఆ భగవతి. కనుక మీరందరూ కూడా సరైనటువంటి గురువులని చేరి గురు పరంపర కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అనుష్ఠాన విధి విధానాలు తెలుసుకొని అమ్మవారికి దగ్గరగా వెళ్ళి ఉపాసనా మార్గాల్లోకి వెళ్ళి తరిస్తారని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. అలాగే మన పీఠంలో కూడా ఏ జయంతి ఉత్సవాలైనా ఏ నవరాత్రులైనా కూడా విశేషంగా అమ్మవారి యొక్క సాధన ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రద్ధాభక్తులతో చేయడం జరుగుతుంది. ఈ జయంతి ఉత్సవాలు కూడా భక్తుల యొక్క నామగోత్రములతో విశేషంగా చేయబోతా ఉన్నాం. ఎవరికైనా సమాచారం కావాలి అంటే కింద నెంబర్లు ఇస్తాం, ఆ నెంబర్కి సంప్రదించి మీరు కూడా స్పాన్సర్ చేసుకొని అమ్మ సేవలో పాల్గొనవచ్చు. శ్రీమాత్రే నమః.